వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తన తదుపరి సినిమా చేస్తున్నాడు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో వస్తున్న సినిమా మిరాయ్. పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలెంటెడ్ యాక్టర్ మంచు మనోజ్ విలన్ గా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, స్పెషల్ క్లిప్స్తో సినిమాపై అంచనాలు పెంచగా ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్తో ఆ అంచనాలు మరింత పెంచేశాయి. మరి ఈ టీజర్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో ఉందనే చెప్పాలి. ఈ సినిమా టీజర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మరో ప్రపంచంలోకి తీసుకెళ్లారనే చెప్పాలి. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ టీజర్ గురించి చెప్పాలంటే విజువల్స్ దగ్గర నుండి గ్రాఫిక్స్ వరకు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలుస్తుంది. ఇక ఈ టీజర్ జరగబోయే మారణ హోమం, శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం, కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు అంటూ జయరాం చెప్పే డైలాగ్తో మొదలవుతుంది. టీజర్లో మనోజ్ పై వచ్చే యాక్షన్ సీన్స్ కానీ, తేజపై వచ్చే విజువల్స్ కానీ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 5 వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు శ్రీలంకలో చిత్రీకరించారని తెలుస్తుంది. ఇక ఈ టీజర్ చూస్తే మైథాలజీ టచ్ ఉన్నట్లు తెలుస్తుంది. దానికి తగ్గట్టే ఈ టీజర్ చివరిలో శ్రీరాముల వారు అడుగులు వేస్తూ కనిపిస్తారు. మరి హనుమాన్ తర్వాత తేజ చేస్తున్న మిరాయ్ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.